తాను అందరి వాడినని, అన్ని మతాల్ని గౌరవిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జీవో 47తో వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని వివాదాల్లోకి నెట్టిందని, వాటిని ముస్లింల సంక్షేమానికి ఉపయోగిస్తున్నామని హామీ ఇచ్చారు. రాజధాని అమరావతిలో హజ్ హౌస్ నిర్మిస్తామని, కడపలో నిర్మాణంలో ఉన్న హజస్ను త్వరలో వినియోగంలోకి తెస్తామని ప్రకటించారు. ఇమాం మౌజాన్లకు పెండింగ్ ఉన్న 45 కోట్ల రూపాయల వేతనం బకాయిల చెల్లింపుకు ఉత్తర్వులిచ్చామన్నారు. సోమవారం రాత్రికి అందరి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. ముస్లింల ఆర్థిక, సామాజిక, రాజకీయ అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అనేక ఆర్థిక ఇబ్బందులున్న ఈ ఏడాది బడ్జెట్లో వారి సంక్షేమానికి 6,090 కోట్ల రూపాయలు కేటాయించామని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో చంద్రబాబు పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ఆయన ప్రార్థనలు నిర్వహించారు. డాక్టర్ జావేద్ అష్రఫ్ రాసిన గోల్ అండ్ పప్పా ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఎవ్రీ హోమ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు అబ్దుల్ నజీర్, బోండా ఉమామేశ్వరరావు, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. अस्सलाम अलैकुम। आप सबको रमज़ान बहुत बहुत मुबारक हो। रमज़ान में इफ्तार की दावत में शामिल होना मेरी एक आदत सी बन गई है। इससे मुझे बहुत खुशी और संतोष मिलता है। దశాబ్దాలుగా ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చాం. ఆ సాంప్రదాయం ప్రకారం మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. దివ్య ఖురాన్ గ్రంథం అవలంబించిన కారణంగా రంజాన్ మాసాన్ని పవిత్రమైన నెలగా మనం భావిస్తున్నాం. రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం ఏమీ తీసుకోకుండా కఠోర ఉపవాసం చేస్తూ దీక్ష చేపడతారు. ఈ పవిత్ర మాసంలో మీ కంటికి, మీ చెవులకు, మీ నాలుకకు సైతం ఉపవాసం ఉంటుంది. అంటే చెడు చూడకుండా, చెడు వినకుండా, తన మాటలతో ఇతరుల మనసు నొప్పించకుండా ఉపవాస దీక్షతో భాగంగా ఉపవాస దీక్షని స్వీయ నిరంతరం కింద మీరు చేపడతారు. అంటే మిమ్మల్ని అందరినీ చూస్తే ఎంత దీక్షతో చేస్తారంటే అలాంటి మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.